సిఎస్ఐ కాంపౌండ్ లో ఉన్నటువంటి సిఎస్ఐ బాయ్స్ హాస్టల్ పూర్వం దాదాపు 40 సంవత్సరాల క్రితం అది బాయ్స్ హాస్టల్ ఆపివేయబడింది. ఆ తర్వాత టెనెంట్ బాడెన్కు యూలా కనికరన్ అనే వ్యక్తికి ఇచ్చి ఉన్నాము. వాళ్ళ స్కూల్ కొరకై న్యూ మోడల్ స్కూల్కు రెంట్కి ఇచ్చి ఉన్నాం. వాళ్ళు కొన్ని సంవత్సరాలు నడుపుకున్న తర్వాత స్కూల్ ఆపేసి మొత్తం ఆ కాంపౌండ్ అంతా ఆ స్కూల్ కాంపౌండ్ తిరిగి రాయలసీమ డయాసిస్ అధికారులకు బిషప్ తండ్రి గారికి అప్పచెప్పి ఉన్నారు. ఆ తర్వాత మేము ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మరి షర్మిల అనే సహోదరి స్కూల్ నడిపిస్తున్నటువంటి కరస్పాండెంట్ గారు వారితో మాట్లాడుకొని వచ్చి సబ్లీన్స్కు మాకు తెలియకుండా మాట్లాడుకొని వచ్చి తిరిగి మమ్మల్ని ఒక సంవత్సరం పిల్లల భవిష్యత్తు కొరకై రెంట్కు ఎక్స్టెండ్ చేయమంటే ఒక సంవత్సరం పాటు ఇవ్వడం జరిగింది. అప్పుడే తిరిగి ఒప్పందం మేరకు రాయించుకున్నాం. మేము సంవత్సరం అయిన తర్వాత నువ్వు వదిలిపెట్టాల్సిందే, ఎందుకంటే రూములు 100 సంవత్సరాల క్రితం ఉండేటవి కూలిపోతే శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి. పిల్లలకి ఏమన్నా అయితే మాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశం చేత వారితో ఒప్పందం రాయించుకొని 1 సంవత్సరం కొరకే లీజుకి ఇచ్చి ఉన్నాం. వాళ్ళు బంగపోతా బతిమలాడుతామంటే స్కూల్ అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పగించారు. వాళ్ళ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆఫీస్ రూమ్లో ఉన్నాయి. ఆఫీస్ రూమ్ దేవుడు తగలే, అది అట్లే ఉంది. మిగతా రూములు శిథిలావస్థ రూములను పడగొట్టడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని బిషప్ గారి మీద కుమారుడి మీద ఆరోపణలు చేసి వాళ్ళు పడగొట్టారని బోర్డు ప్రాపర్టీ బోర్డులో డిసైడ్ చేశాం. శిథిలావస్థలో ఉందని పడగొట్టాలని ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో రెజల్యూషన్ చేశాం. ఈ సంవత్సరం తప్పకుండా దాన్ని పడగొట్టాలి. శిథిలావస్థలో ఉంది, పడిపోతే పిల్లల భవిష్యత్తుకు పిల్లల ప్రాణాలకు హాని జరుగుతుందని. కాబట్టి ప్రాపర్టీ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డులో మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాత పడగొట్టడం జరిగింది. కానీ అదేదో బిషప్ తండ్రి గారి మీద కొడుకు మీద నివ్వాలేసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి మేము ఖండిస్తూ ఉన్నాం.